గైస్, వన్ మోర్ మినీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి చేసుకోవాలి టీ టైంలో అని చెప్పేసి ఆలోచిస్తుండగా ఇక ఆలు బజ్జీలు అయితే గుర్తుకొచ్చాయి అన్నమాట. ఆలు బజ్జీలు చేసుకుందాము అని చెప్పేసి ఆలుగడ్డలన్నీ కూడా ఇక్కడ కట్ చేశాను. నేను అంత రౌండ్గా అయితే రాలేదు, రౌండ్గా కట్ చేసేది లేదు మా దగ్గర. ఇక ఎలాగోలాగా అయితే కట్ చేశాను. ఇక ఇక్కడ పిండి అయితే లూజ్ అయిపోయిందనమాట, శనగపిండి. ఇందులో కొంచెం కారం, ఉప్పు, కొంచెం వంట సోడా, అలాగే కొంచెం వామ్ అయితే వేసేసాము. ఇక అలాగే కొంచెం చిటికెడు పసుపు అయితే వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలన్నిటిని కూడా ఆ పిండిలో వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కానీ పిండి కొంచెం లూజ్ అయినట్టయితే అనిపించింది నాకు. పిండిలో వాటర్ కొంచెం ఎక్కువయ్యాయి అనిపించింది. ఆలుగడ్డలకైతే పిండి మంచిగా పట్టుకుంది, కానీ మిర్చీలు కూడా వేసుకున్నాం కదా మేము, మిర్చీలకైతే అంత పర్ఫెక్ట్గా అయితే పట్టుకోలేదన్నమాట పిండి. కొంచెం వాటర్ తక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. ఆయిల్ మంచిగా వేడయిన తర్వాత మిర్చీలు అలాగే ఆలు బజ్జీలు అయితే వేసేసుకున్నాము. ఇక్కడ చూడండి, మిర్చికి అయితే పిండి పట్టుకోలేదన్నమాట. ఇక ఆలుగడ్డలకైతే మంచిగా పట్టుకుంది, పొంగాయి. ఆలుగడ్డ బజ్జీలు అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. ఇక అంతలోనే మా ఆయన షాప్కి వెళ్ళి మజా అయితే తీసుకొని వచ్చేసారు, మా చిన్న తీసుకురమ్మన్నాడు అని చెప్పేసి. ఇక ఫైనల్గా మేమైతే ఇవి తినుకుంటూ మంచిగా మజా తాగి ఎంజాయ్ చేసామన్నమాట ఈవినింగ్ టైంలో. ఇక ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇక ఈ రోజైతే ఇలా చేసేసుకున్నాము మేము. మా చిన్నుకైతే చాలా బాగా నచ్చాయి. వేరే వేరే సీజన్లో అయితే మా చిన్నుకైతే కూల్ డ్రింక్స్ అయితే అస్సలు అలవాటు చేయము మేము, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అంతే. ఇక ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి పదే పదే అడుగుతున్నాడు అనమాట, నాకు మజా కావాలి అని చెప్పేసి. ఇక ఈ రోజు మినీ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చిన్నస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.